ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన నామములో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని ఆదరణ వర్షం రాత్రి వేళ క్రైస్తవ దేవుడు తన ప్రజల కొరకు ఎట్లు ప్రే చేస్తున్నాడు అనే విషయం చూపుటకు ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఇశ్రాయేలీయులు తమ ముందున్న ఎర్ర సముద్రమును ఎదుర్కొనవలసినప్పుడు వారి వెనుక నుండి వారిని వెంబడించి ఐగుప్తీయుల నేల ద్వారా తరమబడుతున్నప్పుడు ఆ సందర్భంలో దేవుడే వారి సందర్భంలో దేవుడి రాత్రి అంటే ప్రదర్శిస్తున్నది. మనము కొన్ని పర్యాయములు ఎక్కడికి వెళ్ళినను ఏమి చేయలను కేవలను రేపటి దినమును ఎలాగో ఎదుర్కోవాలను ఎరుగక అంధకారములో ఉండుట నిజము. కాలం పుట్టిన అరణ్యమున ఒంటరిగా విడిచిపెట్టిన పడినట్లుగా మనము గ్రహించుతున్నాము. కానీ ఆ రాత్రి పక్షములపై చేయుటకు ఒక అద్భుతమైన రక్షకుడు మనకున్నారు. దేవునికి స్తోత్రాలు. లోకములో ఉన్న అతి విలువైన ప్రకాశవంతమైన ఏకకాలముగా భూమి అడుగు భాగము పూర్తిగా అంధకారముగా ఉన్నప్పుడే రూపొందబడి ఉన్నది. నూతన యెరూషలేముగా మనం దేవుని చేత ఏర్పరచుకొనబడిన సజీవమైన కాలం ఉన్నాము. మనము ఎంత ఎక్కువగా చీకటి మార్గము కొలుగుమో అంత ఎక్కువగా ఆయన మహిమ కొరకు ప్రకాశించుతుంది. వివేక్షముతో చీకటి యాత్రను దాటి వారి కొరకు ఉదయమున ప్రభు ప్రకాశవంతమైన రక్షకుడు వచ్చేటడు. ప్రియ సహోదరి ఈ కార్యములు సాధ్యమైన వీరి కొరకు మనకు ఈ ఆలోచన ద్వారా మనము నుండి ధైర్యము తెచ్చుకొని సాగిపోండి. ఆయన ఆజ్ఞ గాఢాంధకారం కష్టతరం పునరుద్ధానము జీవము గలమాయేసయ్య, లాజరును సమాధి నుండి లేపితివి. పునరుద్ధానము జీవము గలమాయేసయ్య, లాజరును సమాధి నుండి లేపితివి. మరణవ్యాధితో కృషించితి ప్రభువా, నీ ఆత్మతో జీవింపచేయుము. మరణవ్యాధితో కృషించితి ప్రభువా, నీ ఆత్మతో జీవింపచేయుము.